ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో మీరు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియోస్ చూడొచ్చు. ఈ వీడియోలో మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన CGL ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ చూడబోతున్నారు. ఈ వీడియోలో కీ పాయింట్స్, ఇంపార్టెంట్ డేట్స్, పోస్ట్ డీటెయిల్స్ లైక్ ఏ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్లో పోస్టులు ఉన్నాయి అండ్ వేకెన్సీలు ఉన్నాయి, అండ్ ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్. వీటితో పాటు ఎగ్జామ్ సెంటర్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ డీటెయిల్స్ కూడా చూడబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఫర్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్. ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ గ్రూప్ బి గెస్టెడ్ అండ్ నాన్ గెస్టెడ్ అండ్ గ్రూప్ సి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 29th of December 2020 and closing date 31st of January 2021. Application mode is online, but you can pay the fee online or through challan. Online payment ki last date 2nd of February and challan generate cheyadaniki last date 4th of February, and the last date for payment through challan is 6th February. Tier 1 exam tentative dates 29th of May 2021 నుంచి 7th of June 2021 లోపు ఎప్పుడైనా జరగవచ్చు. ఈ CGL ఎగ్జామ్ సంబంధించిన టెంటేటివ్ వేకెన్సీస్ గ్రూప్ ఈలో గెస్టెడ్ ఆఫీసర్స్కి 250 వేకెన్సీస్, నాన్ గెస్టెడ్కి 3513 అండ్ గ్రూప్ సిలో 2743 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ ఈజ్ ₹100 ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ OBC కేటగిరీస్ అండ్ నిల్ ఫర్ SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్. మన పోస్ట్ డీటెయిల్స్ ఒక్కొక్కటిగా పే స్కేల్ లెవెల్ వైజ్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ 8 నుంచి స్టార్ట్ చేద్దాం. లెవెల్ 8 పే స్కేల్ వచ్చేసి 47,600 నుండి 1,51,000 రూపీస్ వరకు ఉండొచ్చు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఈ రెండు పోస్టులకి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ C&AGలో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 30 years. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ a bachelor's degree from a recognized university. The candidate should have CA or cost and management accountant or company secretary or masters in commerce or masters in business studies or masters in business administration in finance or మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు సబార్డినేట్ ఆడిట్ ఆర్ అకౌంట్స్ సర్వీస్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ వన్ లెవెల్ 7. ఈ లెవెల్ 7 పే స్కేల్ 44,900 నుండి 1,42,400 వరకు ఉండొచ్చు. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 to 30 years అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సేమ్ అదే పోస్ట్కి ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ పోస్ట్కి మాత్రం PWD వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సేమ్ అదే పోస్ట్కి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 to 30 years అండ్ క్వాలిఫికేషన్ ఈజ్ అ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 to 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఈజ్ 20 to 30 years అండ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సేమ్ ఇదే పోస్ట్కి మరికొన్ని మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ not more than 30 years. Qualification is a bachelor's degree from a recognized university. Next post, Assistant Enforcement Officer, Directorate of Enforcement or Department of Revenue లో vacancies ఉన్నాయి. Age limit 30 years. Qualification a bachelor's degree from a recognized university. And ఈ పోస్ట్కి PWD వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ పోస్ట్కి అదర్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 30 years and the qualification is a bachelor's degree from a recognized university. And same ఇదే పోస్ట్కి మరికొన్ని మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ద ఏజ్ లిమిట్ ఇన్ దిస్ వన్ ఈస్ 20 to 30 years. Qualification a bachelor's degree from a recognized university. In the next one, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఈ పోస్ట్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఇదొక గ్రూప్ సి పోస్ట్. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 30 years and the qualification is a bachelor's degree from a recognized university. Next one, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఈ పోస్ట్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈజ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ ప్రివెంటివ్ ఆఫీసర్. ఈ పోస్ట్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దాన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈజ్ ఎ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ.
నెక్స్ట్ వన్ ఎగ్జామినర్. ఈ పోస్ట్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. ఇన్స్పెక్టర్ పోస్ట్స్. ఈ పోస్ట్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ అప్ టు 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ పోస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ద ఏజ్ లిమిట్ ఈస్ నాట్ మోర్ దెన్ 30 years. Qualification is bachelor's degree from a recognized university and PWD candidates are not eligible for this post. అండ్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 20 to 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ పోస్ట్కి PWD వాళ్ళు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ లెవెల్ 6 పోస్టులు చూసుకున్నట్లయితే వీళ్ళకి పే స్కేల్ 35,400 నుండి 1,12,400 వరకు ఉండొచ్చు. వీటిలో ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్. కొన్ని మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఆర్ సూపరింటెండెంట్. ఈ పోస్ట్లో కూడా కొన్ని మినిస్ట్రీస్ అండ్ ఆర్గనైజేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. నెక్స్ట్ వన్ డివిజనల్ అకౌంటెంట్. ఈ పోస్ట్కి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. నెక్స్ట్ వన్ సబ్ ఇన్స్పెక్టర్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ నాట్ మోర్ దెన్ 30 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ పోస్టులకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ అప్ టు 30 years. క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university with at least 60% marks in mathematics at 12th standard లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. నెక్స్ట్ లెవెల్ 5 పోస్టులు చూద్దాం. ఈ పోస్టులకి పే స్కేల్ 29,200 నుండి 92,300 వరకు ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ ఆడిటర్. ఆఫీసర్స్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years. క్వాలిఫికేషన్ a bachelor's degree from a recognized university. అండ్ సేమ్ ఇది ఆడిటర్ పోస్ట్కి అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ a bachelor's degree from a recognized university. నెక్స్ట్ వన్ ఆడిటర్ పోస్ట్కి ఆఫీసర్స్ అండర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ అకౌంటెంట్. ఆఫీసర్స్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సేమ్ ఇదే లెవెల్ 5లో అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్కి అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. లెవెల్ 4 పోస్ట్ డీటెయిల్స్ చూద్దాం. వీళ్ళకి పే స్కేల్ 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. ఫస్ట్ పోస్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ అప్పర్ డివిజన్ క్లర్క్. ఈ పోస్ట్కి ఆఫీసర్స్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ మినిస్ట్రీస్ అదర్ దాన్ CSCSలో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. నెక్స్ట్ వన్ ట్యాక్స్ అసిస్టెంట్. ఈ పోస్ట్కి వేకెన్సీస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సేమ్ ఇదే ట్యాక్స్ అసిస్టెంట్కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో లెవెల్ 4 సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 to 27 years అండ్ ద క్వాలిఫికేషన్ ఈస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎగ్జామ్ సెంటర్స్ గురించి చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సదర్న్ రీజియన్ కిందకు వస్తుంది. వీటితో పాటు పుడుచేరి, తమిళనాడు కూడా సదర్న్ రీజియన్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు 4 టైర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ టైర్ ఆన్లైన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఫస్ట్ టైర్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో 25 క్వశ్చన్స్ 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో టోటల్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ 200 అండ్ డ్యూరేషన్ ఈస్ 1 hour. టైర్ 1 నెగిటివ్ మార్క్స్ 0.5 for every wrong answer. నెక్స్ట్ వన్ ఈస్
టైర్ 2. ఈ టైర్ 2 కూడా ఒక ఆన్లైన్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. దీంట్లో 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. పేపర్ 2 ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. దీంట్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 200 మార్క్స్. పేపర్ 3 స్టాటిస్టిక్స్. దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 200 మార్క్స్. అండ్ పేపర్ 4 జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో మెయిన్ టాపిక్స్ ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్. దీంట్లో క్వశ్చన్స్ 100 ఉంటాయి అండ్ 200 మార్క్స్కి. టైర్ 2లో టోటల్ క్వశ్చన్స్ 500 అండ్ టోటల్ మార్క్స్ 800. అండ్ ద ఎగ్జామ్ డ్యూరేషన్ ఈస్ 2 hours ఫర్ ఈచ్ పేపర్. టైర్ 2లో నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే పేపర్ 1, 3 అండ్ 4కి 0.5 మార్క్స్ అండ్ పేపర్ 2కి 0.25 మార్క్స్. Paper 1 and Paper 2 are mandatory for the candidates who are qualified in Tier 1, but Paper 3 is only for the candidates who applied for Junior Statistical Officer and shortlisted in Tier 1 are only eligible. And Paper 4 is only for the candidates who applied for Assistant Audit Officer or Assistant Accounts Officer and shortlisted in Tier 1. And the third tier, descriptive exam. ఈ డిస్క్రిప్టివ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది లేదా హిందీలో ఉంటుంది. ఇట్ ఈస్ అబౌట్ రైటింగ్ అన్ ఎస్సే ఆర్ ప్రీసిస్ ఆర్ లెక్చర్ ఆర్ అన్ అప్లికేషన్. టోటల్ మార్క్స్ is 100 and the duration is 1 hour. Tier 4 is about computer proficiency test or skill test. Next one, qualifying marks. Unreserved వాళ్ళకి 30%, OBC or EWS వాళ్ళకి 25% అండ్ SC ST వాళ్ళకి 20% ఉండొచ్చు. కొన్ని పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్ కంపల్సరీ. వాటి డీటెయిల్స్ చూద్దాం. సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ ఆర్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కి ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్కి హైట్ 157.5 సెంటీమీటర్స్, చెస్ట్ 81 సెంటీమీటర్స్ అండ్ విత్ ఎక్స్పాన్షన్ ప్లస్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ద క్యాండిడేట్ షుడ్ వాక్ 1600 meters in 15 minutes and should cycle 8 kilometers in 30 minutes. Female candidate అయితే height 152 centimeters, chest is not required. Weight should be 48 kgs and 1000 metersని 20 minutesలో వాక్ చేయగలగాలి. And she should cycle 3 kilometers in 25 minutes. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్స్. మేల్ అయితే హైట్ 165 సెంటీమీటర్స్, చెస్ట్ 76 సెంటీమీటర్స్ విత్ ఎక్స్పాన్షన్. విజన్ వచ్చేసి డిస్టెన్స్ 6/6 అండ్ 6/9 ఉండాలి. అండ్ నియర్ విజన్ వచ్చి 0.6 అండ్ 0.8. ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ 150 సెంటీమీటర్స్, చెస్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ విజన్ డిస్టెంట్ విజన్ అయితే 6/6 అండ్ 6/9. నియర్ విజన్ అయితే 0.6 అండ్ 0.8 ఉండాలి. నెక్స్ట్ వన్, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ పోస్ట్కి ఫిజికల్ స్టాండర్డ్స్. మేల్ అయితే హైట్ 170 centimeters and chest 76 centimeters with expansion. Distant vision 6/6 and 6/9. Near vision 0.6 and 0.8. Female candidates height 150 centimeters, chest is not required. Distant vision 6/6 and 6/9. Near vision 0.6 and 0.8. That's all for today. If you like this video, please share it and comment your opinion. And don't forget to give it a thumbs up. For more interesting and informative content, subscribe to Information. Thank you for watching. See you in the next video.